హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్. స్టోరీని కొంచెం తొందరగా సాయంత్రం ముందే ఇమ్మని అడుగుతున్నారు కదా! కొంచెం కష్టమవుతుంది మూడు కదా! మనసా స్వరామి కూడా స్టార్ట్ చేయండి. అది చాలా బాగుంటుంది. అది కూడా మీకు నచ్చుతుంది. ఇక ఇది మరీ 9 కాకుండా 7:30కి అలా ఇచ్చేలా చూస్తాను. ఇక కథలోకి వెళ్దాం. ఊరెప్పుడు తీసుకొస్తారు బాబు అమ్మాయిని అని దక్షిణి అడుగుతారు శేఖర్ గారు. సాటర్డే వస్తుంది. వస్తుంది అంటే మీరు రావట్లేదా బావా? మీరు కూడా రండి బావా అంటాడు భరత్. నేను రాకుండా మీ అక్క కదులుతుందా? అందుకే సాటర్డే అన్నాను. సాటర్డే ఉదయాన్నే ఇక్కడ బయలుదేరుతాం. మధ్యాహ్నానికి అక్కడికి వచ్చేస్తాం. మళ్ళీ సండే మార్నింగ్ బయలుదేరి వచ్చేస్తాం. ఒక్క పూటేనా ఉండేది అంటాడు భారత్. మీ అక్కకి బాధ్యతలు వచ్చేసాయి కదా, అక్కడ ఉండడం అవ్వదుగా. నాకు కూడా ఆఫీస్ పని చాలా ఉంది అంటాడు దక్ష్. అయినా నీ ఇంటర్ అయిపోగానే నువ్వు ఇక్కడేగా ఏదో కాలేజీలో జాయిన్ అయ్యేది. మీ అక్కతో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చులే అంటాడు అద్వైత్. భద్రావతి ఇప్పుడు ఎక్కడుంది అని అడుగుతారు వైజయంతి గారు. ఊర్లోనే ఉంది. ఇక డాక్టర్లు ట్రీట్మెంట్ కూడా వేస్ట్ అన్నారు. ఇవాళ రేపు అన్నట్టుంది. అది కూడా హాస్పిటలే కదా. ఇప్పుడు ఒక రూమ్లో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సిటీ నుంచి ఒక డాక్టర్ వారానికి ఒకసారి వచ్చి చూసి వెళ్తున్నారు అంటుంది భారతి. పనిష్మెంట్లు తొందరగానే తప్పించుకుంది మహాతల్లి. కలెక్టర్గా మా అక్కని ఆవిడ చూడాలి, అందుకే బతికుంది అని అంటాడు భరత్. వద్దులే నాన్న, ఆవిడ కళ్ళు మంచిది కాదు. ఇప్పుడు అవసరమా ఆవిడ చూడడం అంటారు వైజయంతి. ఆవిడ చూసిన తర్వాత అక్కకి దిష్టి ఫుల్గా తీయించేస్తాంలే అత్తయ్య. ఆవిడ కళ్ళు పడినా ఏమీ ఉండదు అక్కకి ప్రభావం. అయినా పక్కన బాగుండగా ఎవరు అక్కకి దిష్టి కూడా పెట్టలేరులే అని నవ్వుతూ అంటాడు భరత్. ఇక రండి, పెద్దవాళ్ళందరం భోజనం చేసేస్తే తర్వాత వాళ్ళు తింటారు, టైం అయింది కదా అని పిలుస్తారు స్రవంతి. పెద్దవాళ్ళందరూ భోజనాలకు వెళ్ళగానే అద్వైత్ దక్ష్ పక్కన చేరి, నువ్వు చెప్పింది ఎంక్వైరీ చేశానన్నయ్య. నువ్వు ఊహించింది నిజమే. ఇవిగో డీటెయిల్స్ అని ఫోన్లో మొత్తం తీసి చూపిస్తాడు. ఆకాష్ నీతో ఒకసారి మాట్లాడాలి అన్నాడు బావా. నువ్వు రాగానే చెప్పమన్నాడు. ఇప్పుడు రమ్మన్నా లేకపోతే రేపు ఆఫీస్కి రమ్మని చెప్పనా అని అడుగుతాడు విజయ్. ఆఫీస్కి రమ్మను, ఇక్కడికి వద్దులే. ఓకే, రేపు రమ్మని చెబుతాను. ఇప్పుడు భూమికి గవర్నమెంట్ ఇచ్చే సెక్యూరిటీ అనా, మన వాళ్ళకు కూడా ఉంచుతున్నావా అన్నయ్య అని అడుగుతాడు అద్వైత్. మన వాళ్ళు దూరం నుంచి ఫాలో అవుతూనే ఉంటారు. తన పనికి డిస్టర్బ్ కాకూడదు, ఎవరు తనని వేలెత్తి చూపకూడదు కదా. వాసు ఆ బాధ్యత తీసుకుంటాడు. భూమి నైని కిందకి రాగానే ఇక మీరు కూడా భోజనాలు చేయండి అంటారు. అప్పుడే భోజనాలు ముగించిన పెద్దవాళ్ళు. అమ్మా భూమి, నీ చేతి వంట రుచి చూసి చాలా రోజులైపోయిందిరా. సాయంత్రం మాత్రం నీ చేతితో కొంచెం రోటి పచ్చడి ఏదైనా చేసి పెట్టు అని అడుగుతారు మనోహర్ గారు. ఓకే మావయ్య, ఒక రోటి పచ్చడి ఏంటి, అన్నీ నేనే వండుతానులేండి అంటుంది నవ్వుతూ. ఇన్నాళ్ళు మేం చేసింది పోయింది, కోడలు రాగానే ఎంత బాగా అడుగుతున్నారు అంటారు మూతి ముడిచి వైజయంతి గారు. ఏదో తినాలి కదా, అందుకే తిన్నాంలే. మా భూమి చేతి వంట రుచి చూశాక ఈ సంవత్సరంన్నర మీ వంటలు తింటుంటే నోటికి కొద్దిగా కూడా రుచి తెలియలేదు అని నవ్వుతూ మనోహర్ గారు అనగానే, మీ కోడలు గారికి చాలా పనులున్నాయి, రోజు తనేమీ వండడానికి కుదరదు, అది గుర్తు పెట్టుకొని మాట్లాడండి అని అంటారు వైజయంతి గారు. బావలేడు, ఉండుంటే మీ వంటల గురించి కరెక్ట్గా చెప్పేవాడు. ఈ విషయంలో మాత్రం కూతురికే సపోర్ట్ చేసేవాడు అని అంటారు మనోహర్ గారు నవ్వుతూ. పెదనాళ్ళు ఇప్పుడే రారుగా అని అంటుంది భూమి. 2 సర్జరీలు ఉన్నాయి నాన్న చేయవలసినవి ఇవాళ. ఎయిర్పోర్ట్కి కూడా అవ్వదు రావడం అనుకున్నారు. కానీ నిన్ను కలెక్టర్ హోదాలో చూడాలని అక్కడికి మాత్రం వచ్చేశారు. సాయంత్రం అయిపోద్దులే నాన్న వచ్చేసరికి. సాయంత్రం ముచ్చట్లు పెట్టుకుందు గాని రా, ముందు భోజనం చేద్దామని విజయ్ లాక్కొని వెళ్ళిపోతాడు డైనింగ్ ఏరియాకి. భోజనాలు చేశాక ఒక మీటింగ్ ఉండడంతో అద్వైత్, విజయ్, దక్ష్ ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఉండమన్నా అత్తయ్య గారు వాళ్ళు ఉన్నారు కదా అని సుప్రజ గారు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. భూమి బొడ్డోడిని వదలకుండానే సాయంత్రం వరకు గడిపేస్తుంది. హర్ష గారు రాగానే ఆయన పక్కన చేరి ముచ్చట్లు పెడుతుంది. వద్దన్నా వినకుండా ఆ సాయంత్రం అందరి కోసం వంట తనే ప్రిపేర్ చేస్తుంది. రాత్రి 8 అయినా పతి రాకపోవడంతో ఫోన్ చేస్తుంది. ఏంటి గుర్తొచ్చానా అని అడుగుతాడు ఫోన్ లిఫ్ట్ చేసిన దక్ష్.
ఇంకా ఇంటికి రాలేదు? బిజీగా ఉన్నారా? అన్నయ్య, అద్దు కూడా రాలేదు? "ఆ, కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఇప్పుడే మీటింగ్ కంప్లీట్ అయింది. ఇంకో గంట పడుతుంది. అయినా నాతో అవసరం లేదుగా. నీ కొడుకున్నాడుగా నీకు కాలక్షేపం చేయడానికి. నీ దగ్గరే ఉంచుకుంటానన్నావుగా. హ్యాపీగా ఎంజాయ్ చేయి" అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. రాక్షస్, కొంచెం కూడా మీరు జెలస్ ఫీల్ అవడం లేదు. అయ్యేలా చేస్తాగా ముందు ముందు అని నవ్వుకుంటుంది. డిన్నర్ చేసేశాక పెద్దవాళ్ళందరూ భారతి గారు వాళ్ళు బయలుదేరడంతో "ఒక్కరోజు ఉండొచ్చు కదమ్మా" అని అంటుంది. "లేదురా, చాలా పనులున్నాయి. పైగా వీడికి కాలేజ్ కూడా పోతుందిగా. నువ్వు వస్తావుగా శనివారం. ఇక బయలుదేరుతాంలే. జాగ్రత్త. ఏ పని చేసినా ఆలోచించి చూసుకొని చేయి" అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతారు. విభాన్ నిద్రకి రావడంతో నయనికి ఇచ్చేసి రూమ్లోకి వెళ్తుంది. ఆద్యకి టైర్డ్గా అనిపించడంతో విజయ్కి ఫుడ్ అక్కడికే పంపించమని చెప్పి హర్ష గారితో వెళ్ళిపోతుంది. తన లగేజ్ మొత్తం వార్డ్రోబ్లో సర్దేసి డోర్స్ వేయబోతుండగా ఒక చీర మీద కన్నుపడి అది చేతిలోకి తీసుకొని "నా పతిదేవుతో ఆడుకోవాలి ఈరోజు" అని కిందకి వెళ్ళి "అత్తయ్య, మేము డిన్నర్ పైనే చేస్తాం ఈరోజు" అని కావలసినవన్నీ ఒక ట్రేలో సర్దుకొని పైకి తీసుకువెళ్తుంది భూమి. అద్వైతికి కూడా డిన్నర్ రూమ్కి పంపించేస్తారు వైజయంతి గారు. రూమ్లో కొంచెం తనకి కావలసినట్టుగా అన్నీ సెటప్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి చీర కట్టుకుంటుంది భూమి. 9 దాటాక ఇంటికి చేరుకుంటారు దక్ష వాళ్ళు. భూమి రూమ్కి డిన్నర్ తీసుకొచ్చాక తనకి కావలసినట్టుగా వాటిని సెటప్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోతుంది. రెడీ అయ్యాక ఇంకా రాలేదేంటి పతిదేవ్ అనుకుంటూ నైని దగ్గరికి వెళ్తుంది కాసేపు. 9 దాటాక ఇంటికి చేరుకుంటారు దక్ష వాళ్ళు. "గుడ్ నైట్ బావా" అని చెప్పి విజయ్ వెళ్ళిపోతుంటే ఆద్య ఇక్కడే ఉండి ఉంటుంది కదా బావా అని అంటాడు అద్వైత్. "లేదు, ఇంటికి వెళ్ళిపోయిందంట. అక్కడికే డైరెక్ట్గా వచ్చేయమని మెసేజ్ పెట్టింది. అసలు పుట్టింట్లో ఉండాలి కదా డెలివరీకి మా చెల్లి. ఏం మాయ చేసావురా, రాకుండా అక్కడే ఉండిపోతుంది" అని అద్వైత్ నవ్వుతూ అడుగుతాడు. "ఏదో మీరు చూపించిన మార్గమేలే" అని నవ్వుతూ బాయ్ అని చెప్పేసి విజయ్ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. "అన్నా, ఇంకో వారం రోజుల్లో ఇంకో బుడ్డోళ్ళు వచ్చేస్తారు మన ఇంట్లోకి. ఇంక నువ్వు కూడా తండ్రి అయిపోతే మా క్లబ్లో చేరుతావు కదా. నువ్వేమో ఇంకా అన్నలో ఉండి మమ్మల్ని అంకుల్ని చేస్తే ఎలా చెప్పు" దక్షతో పాటు లోపలికి అడుగు పెడుతూ నవ్వుతూ అడుగుతాడు అద్వైత్. "మీకు తొందర ఎక్కువైపోయింది. నాకంత తొందర లేదులే" అని చిన్న స్మైల్తో తన నల్ల త్రాచు కోసం కళ్ళతోనే హాల్లో మొత్తం వెతికేస్తాడు. కనిపించకపోవడంతో రూమ్లోనే ఉందని అనుకొని డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతాడు. అద్వైత్ కూడా నైని కింద లేకపోవడంతో పైకి వెళ్తాడు. దక్ష్ డోర్ తెరిచి లోపలికి వచ్చేసరికి ఎదురుగా కనిపిస్తున్న దృశ్యానికి గుమ్మంలోనే ఆగిపోయి రెప్ప వేయకుండా చూస్తూ పెదాలపై నవ్వును పూయిస్తాడు. తనకిష్టమైన బ్లాక్ కలర్ ప్లెయిన్ శారీ కట్టుకొని తలలో సన్నజాజులు తురిమి విభాన్ పక్కన బోర్లా పడుకొని వాడితో కబుర్లు చెబుతున్న భూమి చీర కొంచెం కావాలనే కిందకు కట్టిందేమో. నడుం మొత్తం కనువిందులు చేస్తుంటే బోర్లా పడుకొని కాళ్ళెత్తి మరీ అటు ఇటు ఆడిస్తూ మాట్లాడుతున్న తన నల్లత్రాచు చాలా రోజుల తర్వాత తనకి నచ్చినట్లుగా ముస్తాబవడమే కాకుండా తనను ఉడికించడానికి ఏదో చేస్తుందని తెలిసి దక్ష పెదాలపై నవ్వు వచ్చేస్తుంది. ఇక రెప్ప వేయకుండా చూడ్డానికి కారణం మాత్రం బుడ్డోడి పక్కన బోర్లో పడుకొని కబుర్లు చెప్తూ వాడి పొట్ట మీద ముక్కుతో రబ్ చేస్తూ కనిపించగానే భూమి తల్లి అయితే తను వచ్చేసరికి అలాంటి సీనే ఉంటుంది కదా అనుకోగానే చాలా నచ్చేసి రెప్ప వేయడం కూడా మర్చిపోయి చూస్తూ ఉండిపోతాడు. ఊరకంట అదంతా గమనించిన భూమి చిన్న నవ్వుకుంటూ చూడనట్లే నటిస్తూ బుడ్డోడితో కబుర్లు చెబుతుంది. వాడు కూడా చేతులాడిస్తూ ఊలు కొడుతూ బోసి నవ్వులు నవ్వుతూ ఉంటాడు. దక్ష్ లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేస్తాడు. తలుపు శబ్దం అవగానే ఇక చూడకపోతే అనుమానం వస్తుందన్నట్లుగా దక్ష వైపు చూసి "అరే రామ్, వచ్చేసారా మీరు? అసలు తెలియనే లేదు వీడితో ఆటల్లో ఉండేసరికి" అని ఒకవైపు తిరిగేసరికి బయట మొత్తం భూమి మెడ మీద వెనక్కి జారి యథా ఉదర భాగంతో పాటు చీర కిందకని కావాలని కట్టిందేమో నాభి కనువిందు చేస్తుంటే ఈ రాక్షసి కావాలని చేస్తుందిగా అని నవ్వుకుంటూ ల్యాప్టాప్ బ్యాగ్ పక్కన పట్టేసి "వీడేంటి ఇక్కడ" అని అడుగుతాడు. "చెప్పా కదా రామ్, వాడు నాతోనే ఉంటాడని. అందుకే నా బంగారాన్ని నా దగ్గరికి తెచ్చుకున్నా.
వాడు కూడా నా దగ్గర ఉంటానంటున్నాడు. వాళ్ళ అమ్మ దగ్గర ఉంచినా ఏడుస్తున్నాడు. అందుకే నాతోనే ఉంటాడు. పాలకేడిస్తే అప్పుడు తీసుకువెళ్ళి పాలు పట్టించి తీసుకొచ్చేస్తా. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని కావాలని చీరని సరికూడా చేసుకోకుండా టవల్ తీసుకొచ్చి దక్ష భుజం మీద వేసి మళ్ళీ వెళ్ళి మంచం మీద వాలి విష్ణుమూర్తి ఫోజులో పడుకొని వాడితో కబుర్లు చెప్పడం మొదలు పెడుతుంది. ఆటలు బాగా ఆడుతుందిగా అనుకుంటూ వాష్రూంలోకి వెళ్ళిపోతాడు. అద్వైత్ లోపలికి రావడమే బుడ్డోడు కనిపించకపోవడంతో నయనిని భాను ఎక్కడ అని అడుగుతాడు. భూమి తీసుకువెళ్ళింది బావగారితో ఆడుకోవాలని. కోరిక ఉందిగా, వాడిని అడ్డు పెట్టుకొని బావగారిని ఆడుకోవాలి అని అనుకుంటుంది అని నవ్వుతూ అంటుంది. పాపం రాక్షస ప్రయత్నం చేస్తుందిగా అన్నయ్యతో, ఒక్కసారైనా ఆడుకోవాలని అని నయని వైపు చూసి, తమరేంటమ్మా నాతో ఆడుకోవాలనుకుంటున్నారా, ఈ గెటప్లో ఉన్నారు అని చీరలో ఉన్న నయనిని చూసి అడుగుతాడు. ఆడుకోవాలనే, కానీ మిమ్మల్ని ఆడించాలని కాదు. చాలా గ్యాప్ వచ్చిందద్దు. పెళ్ళయ్యాక వెంటనే ప్రెగ్నెన్సీ రావడం, 5th మంత్ వచ్చిన దగ్గర నుంచి నువ్వు నాకు దూరంగానే ఉండడంతో చాలా గ్యాప్ వచ్చేసింది మన మధ్య. అందుకే ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేద్దామని అంటుంది అద్వైత్ షర్ట్ బటన్స్ తీస్తూ. ఆ గ్యాప్ నీకోసమేగా, ఇంకొక నెల ఆగుదాం అని అనగానే, అబ్బా ఏం అవసరం లేదు అమ్మ చెప్పింది అంటుంది ముద్దుగా మొహం పెట్టి. ఈ విషయం గురించి మీ అమ్మని అడిగావా అని నవ్వుతూ అంటాడు నయని నడుం చుట్టూ చేయి వేసి. నేనేం అడగలేదు. ఒక డాక్టర్గా తను చెప్పాల్సినవి చెప్పింది. అయితే నీ కొడుకొచ్చేలోపే మొదలు పెడదామా అని బొగ్గ మీద ముద్దు పెడుతూ అనగానే, ఏమొద్దు, ఫ్రెష్ అయ్యి ముందు భోజనం చేద్దరు గాని అని అంటుంది దూరం జరుగుతూ. తర్వాత నీ అన్న నిమిషానికి ఒకసారి బ్రేక్ ఇచ్చేలా కోని రాగాలు తీస్తాడే అని నీరసంగా అంటాడు అద్వైత్. మా అన్న బంగారం, అస్సలు డిస్టర్బ్ చేయడు రాత్రులు. పడుకుంటే ఇంక లేవటం లేదు, ఎప్పుడో తెల్లవారుజామున లేస్తాడు. నయని నుదురు ఢీ కొడుతూ, అయితే 2 విందులన్నమాట అంటూ నవ్వి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. ఉయ్యాల నీట్గా రెడీ చేసి ఉంచుతుంది అందులో బొడ్డోడిని పడుకోబెట్టడానికి. ఇప్పుడల్లా పంపించదు భూమి. డౌట్ లేదు, బావగారిని ఈరోజు ఉడికించడంలో సక్సెస్ అయిపోతుందేమో అనుకుంటుంది నయని నవ్వుకుంటూ. ఏంటి బావా ఇంత లేటు అని మంచం దిగబోతున్న ఆద్యని ఆపి, నువ్వెందుకు దిగుతున్నావు? మరీ సతీధర్మం ఈ సమయంలో కూడా నిర్వర్తించవలసిన అవసరం లేదులే, నా పని నేను చేసుకుంటాను అని డ్రామాటిక్గా అంటున్న విజయ్ని చూసి నవ్వుతూ, నీకోసమేమీ దిగడం లేదులే, నేను వాష్రూమ్కి వెళ్ళడానికి దిగాను అని వాష్రూంలోకి వెళ్ళిపోతుంది. విజయ్ నవ్వుకుంటూ, మాట వరుసకైనా పర్వాలేదు బావా, నీ పనులు నేనే చేస్తాను అన్నదిగా రాక్షసి అనుకొని ఆద్య రాగానే స్నానానికి వెళ్ళొచ్చి డిన్నర్కి కిందకి వెళ్ళబోతుంటే, ఎక్కడికి బావా అంటుంది. ఆకలేస్తుంది, డిన్నర్ చేయొద్దా, ఇలారా అని విజయ్ చేయి పట్టుకొని బాల్కనీలోకి తీసుకువెళ్తుంది. ఇదంతా ఎందుకే పిచ్చిమొహం, నీకు రెస్ట్ అవసరం కదా అని అంటాడు బాల్కనీలో క్యాండిల్ లైట్ డిన్నర్లా చిన్నగా సెటప్ చేసి ఉంచడంతో. ఏం లేదులే, మళ్ళీ డెలివరీ అయితే పుట్టే వాళ్ళతోటి టైం అంతా సరిపోతుంది. నీతో అసలు కాసేపు కూడా టైం స్పెండ్ చేసే అవకాశం ఉండదు బావా. ఇవాళ భూమి విషయంలో ఆనందంగా ఉంది, ఆ ఆనందాన్ని నీతో పంచుకోవాలని అంటుంది కూర్చుంటూ. ఇంతసేపు నువ్వు కూడా తినకుండా కూర్చున్నావా అని చిరుకోపంగా అడిగేసరికి, లేదు నాకు అరగడం లేదుగా, లేటుగా తింటే పెద్దం ఊరుకోలేదు, తినే వరకు తినేశాను నేను, నీకు కంపెనీ ఇస్తాను అంతే, ఇలారా అని ఆద్యని లేపి తన ఒడిలో కూర్చోబెట్టుకొని, ఇబ్బందిగా అనిపిస్తుందా బాగా అంటాడు పొట్ట మీద చేయి వేసి. పడుకోవడానికి కొంచెం ఇబ్బందిలే కానీ ఆ ఇబ్బంది కూడా చాలా ఇష్టంగా అనిపిస్తుంది బావా. ఇవన్నీ మనకి స్వీట్ మెమరీస్ కదా. ముందు నువ్వు డిన్నర్ చేయి, చాలా టైం అయింది అని లేవపోతే, కూర్చో తింటానులే, అలా తినడం అలవాటే కదా అని ప్లేట్లో వడ్డించుకొని ఒక ముద్ద ఆద్య నోట్లో పెట్టి తినడం మొదలు పెడతాడు. దక్ష్ ఫ్రెష్ అయి రాగానే రూమ్ ఖాళీగా కనిపించడంతో బొట్టోడిని ఇచ్చి రావడానికి వెళ్ళిందా అని అనుకుంటూ ఉండగానే బాల్కనీలో నుంచి మాటలు వినిపిస్తూ ఉంటే మంచం మీద ఉన్న బట్టలు తీసి వేసుకొని బాల్కనీ వైపు వెళ్తాడు. అక్కడ చేసిన అరేంజ్మెంట్స్ చూసి, ఏంటి మేడం ఈరోజు మంచి హుషారుగా ఉన్నారు అంటూ కింద పరుపు మీద కూర్చుంటాడు. నా కొడుకుతో టైం స్పెండ్ చేసే సమయం చాలా దొరికిందిగా, అందుకే. నేను దాని గురించి అడగడం లేదు, ఈ డిన్నర్ సెటప్ గురించి అడుగుతున్నా. ఏం లేదు, నా పతిదేవతో ఇలాంటి మెమరీస్ అన్నీ సంవత్సరంన్నర మిస్ అయిపోయానుగా. నా కోసం చాలా చేస్తున్నారుగా, ఆ
ఆయన కోసం ఏదైనా చిన్నది చేయాలనిపించింది. అందుకే జస్ట్ అలా అరేంజ్ చేశాను. ఇన్ని చేసావు, మధ్యలో వాడెందుకు అంటాడు చిరుకోపంగా. వాడు నాతోనే ఉంటాడు. చెప్పానుగా, చాలా మిస్ అయిపోయాను వాడినని. మంచిది, పెడతారా అంటాడు కింద పరుపు వేసి దాని మీద ఫ్లవర్స్తో డెకరేట్ చేసి మధ్యలో డిష్లన్నీ పెడుతుంది. స్టాండ్తో ఉండే క్యాండిల్స్ బాల్కనీలో ఆ పరుపు చుట్టూ పెట్టి వెలిగిస్తుంది. కింద పరుపు మీద కూర్చోగానే ఆపోజిట్లో కూర్చున్న భూమి తన ఒడిలో ఉన్న బుడ్డోడిని తన పక్కనే పరుపు మీద పడుకోబెట్టి, మీ పెద్ద డాడీకి వడ్డించాలి కదా నాన్న, పెట్టేశాక నిన్నెత్తుకుంటాను, అప్పటి వరకు ఆడుకో అని చెప్పి వడ్డించడం మొదలు పెడుతుంది. క్యాండిల్స్ వెలుగులో ఆ బ్లాక్ శారీలో డైమండ్ రాణిలా వెలిగిపోతుంటే చూపు తిప్పుకోవడం కూడా కష్టమైపోయింది దక్షకి. అంతటితో ఆగకుండా దక్షని కవ్వించడానికి బయట చెంగుని ఒక స్టెప్పే పెట్టుకోవడంతో పలుచని ఆ చీరలో నుంచి 2 నెలవంకలు, వాటి మధ్య ఉన్న నాభి దక్షకి కనువిందు చేసేలా కూర్చుంటుంది. దక్ష లేచి తన వైపు వెళదామని లేవబోతుండగా అది గ్రహించిన భూమి, అయ్యయ్యో, ఏంటి నాన్న, నిన్ను వదిలేయలేదు నాన్న, మీ పెద్ద డాడీకి వడ్డిస్తున్నాను అంతే అని వాడిని తీసుకొని ఒడిలో వేసుకోగానే, వాడిప్పుడేమైనా ఏడ్చాడా అంటాడు కళ్ళు చిన్నవి చేసి. లేదురా, నా చీరని లాగేస్తున్నాడు, వాడికి పాపం భయం వేసినట్టుంది, పక్కన ఎవరూ లేరనుకొని. తినురా అని అంటుంది తను తింటూ. అసలు దక్ష వైపు చూడను కూడా చూడకుండా బుడ్డోడితో కబుర్లు చెప్తూనే తింటున్న భూమిని చూసి మొదటిసారి ఉడుకుతనం వచ్చేస్తుంది దక్షకి. జల్స్ వచ్చిందని ఒప్పుకోవాలి రామ్, ఈరోజు ఎలా అయినా మీరు అని అనుకుంటూనే డిన్నర్ ముగించేస్తుంది. అక్కడి నుంచి లోపలికి వచ్చి వాడిని ఎత్తుకొని అటు ఇటు వయ్యారంగా నడుస్తూ తిరుగుతూ, మీరు పడుకోండి రామ్, నేను వీడిని నిద్రపుచ్చి పడుకుంటాను అని అంటుంది. వెంటనే దక్ష తన ఫోన్ తీసుకొని ఫోన్ చేయబోతుంటే అదెవరికి చేయబోతున్నాడు అర్థమై వెంటనే వెళ్ళి ఫోన్ లాక్కొని, ఏం చేస్తున్నారు రామ్ అని అడుగుతుంది. వాడి బాబొచ్చి వాడిని తీసుకొని వెళ్తాడు అని అంటాడు దక్ష్. ఇప్పుడు వీడు మీకేమడ్డు రామ్, వాడిని నేను చూసుకుంటాను, మీరు పడుకోండి అని అంటుంది. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని భూమి వైపే చూస్తున్న దక్షిని చూసి చూడనట్టు వాడిని ఒడిలో పెట్టుకొని సోఫాలో సెటిల్ అవుతుంది భూమి. కథ కొనసాగుతుంది. దక్షతో పెట్టుకుంటుంది భూమి పాప. తర్వాత ఏం జరగబోతుందో చూడాలి అంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.